యేసు నామంలో నీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు ప్రభు ఆత్మకథ అనే అంశం ధ్యానించుకుందామండి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ జీవితాన్ని గురించి వాళ్ళు చెప్పుకోవడం కదా. చిన్న తెరేజమ్మ గారు కూడా ద స్టోరీ ఆఫ్ మై సోల్ అని తన ఆత్మకథను రాస్తారు. వాళ్ళ మదర్ గారు రిక్వెస్ట్ చేస్తారమ్మా, నీ ఆత్మకథ రాస్తే బాగుంటుంది అని. అప్పుడే మనకి లోకానికి తెలిసింది తను ఎంత సఫర్ అయ్యారో. మరి ఎవరితో చెప్పకుండా యేసు ప్రభుతో మాత్రమే పంచుకుంటూ ఎంత అనారోగ్యంతో టీబీతో బాధపడుతూ ఎలా మరి అందరినీ సంతోషపరిచారు, అలాగే ఎలా విజ్ఞాపన చేశారు, అందరినీ ఎలా ఓర్చుకున్నారు. చాలా విషయాలు చిన్న తెరేజమ్మ గారి నుంచి నేను నేర్చుకున్నా అండి. నన్ను ప్రభావితులను చేసిన పునీతులలో ఆ చిన్న తెరేజమ్మ గారు కూడా ఒకరన్నమాట. అలాగే 2 కొరింథీలకు రాసిన లేఖలో పౌలు తన ఆత్మకథని కూడా తన వ్యక్తిగత విషయాలు కొన్ని రాస్తాడండి. పర్సనల్ థింగ్స్ అన్నమాట, తన మ్యాటర్స్, వ్యక్తిగత విషయాలు రాస్తాడు. కనుక ఈ 2 కొరింథీని ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ సెయింట్ పాల్ అంటారనమాట. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఆటోబయోగ్రఫీ. యేసు ప్రభు తన జీవితాన్ని తను ఎలా జీవించాడని ఆటోబయోగ్రఫీ ఒకే ఒక వచనంలో చెప్తారండి. బైబిల్ గ్రంథంలో ఒక్క వచనంలోనే తన యొక్క జీవితాన్ని గురించి ఆయన రాస్తాడు. అది ఏంటి అంటే యోహాను సువార్త 6:38 అన్నమాట. యేసు ప్రభు తన ఆత్మకథను ఒకే ఒక వచనంలో చెప్పేస్తారనమాట. ఏంటి అనంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా చిత్తము చేయుటకు కాదు. ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ఒక్కటే ఒక మాటలో చెప్తారు. ఈ లోకంలో నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోని కంటే నన్ను పంపిన నా తండ్రి చిత్తం చేయడానికి, నా సొంత చిత్తం చేయడానికి కాదు. ఇది మనం యేసు ప్రభు నుంచి నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. జీసస్ wrote his autobiography in one verse in John 6:38. I came down from heaven not to do my own will but to the will of him who sent me. నన్ను పంపిన వాణ్ణి చిత్తం చేయడానికి నేను వచ్చాను. ఆయన పశువుల పాకలో పుట్టాలని తండ్రి దేవుని చిత్తం, వడ్రంగి కుమారునిగా పెంచబడాలని దేవుని యొక్క చిత్తం. 30 సంవత్సరాలు భూమి ఆకాశములను సృజించాడు దేవుడు. ఆయన ద్వారా ఆయన కొరకే ఈ సమస్తాన్ని సృజించారు అని ఉంటుందన్నమాట. యోహాను సువార్తలో కానీ కొలోసీలో చూస్తే ఆయన ద్వారా ఆయన కొరకే దేవుడు యేసు ప్రభు కొరకు యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని సృజించారు. అంతటి దేవుడు మరి మరియ తల్లి ద్వారా ఈ లోకంలో జన్మిస్తారు. పశువుల పాకలో పరలోకంలో తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉండే ఆయన కోట్ల కొలది దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఎంత తగ్గించుకుంటాడు. అది దేవుని చిత్తం. వడ్రంగి కుమారునిగా పెంచబడాలన్నమాట. అది కూడా దేవుని చిత్తం. కనుక ఆ తండ్రికి విధేయిస్తాడు, తల్లికి విధేయిస్తాడు. లూకా 2:51-52లో ఉంటుంది. ఆయన పాస్కా పండుగ తర్వాత నజరేతునకు తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించెను. ఎంత మంచి మాట అండి. పిల్లలందరూ నేర్చుకోవాలన్నమాట. తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాడు. కనుక ఆయన జ్ఞానంలో, దేవుని యొక్క జ్ఞానంలో, అలాగే వయస్సు ప్రకారము ఆయన పెరుగుతూ దేవుని దయలో, ప్రజల దయలో వర్ధిల్లాడు. విధేయించి జీవించాడు తల్లిదండ్రులకి. మనం తల్లిదండ్రులకు విధేయించాలని పరలోక తండ్రి యొక్క చిత్తం అన్నమాట. ఈ తల్లిదండ్రులకు విధేయించడం ద్వారా పరలోక తండ్రికి మనం విధేయిస్తున్నాం అన్నమాట. అందుకే 30 సంవత్సరముల తర్వాత తల్లిదండ్రుల దగ్గర
సెలవు తీసుకొని వందనాలు చెప్పి మరియ తల్లికి, పెంపుడు తల్లి యోసేపు జోజప్ప గారికి ఆయన ఆ రోజు ఇంట్లోంచి వస్తుంటే ఆ రోజు ఎలా ఉంటుంది? మరియ తల్లి తన కొరకు ఒక ప్రత్యేకమైన అంగి, తన ప్రియమైన కుమారుడు అంగి అల్లి ఆ రోజు ఆ వస్త్రాన్ని తొడిగింపజేస్తుంటారంటే అది వేసుకున్నారనమాట. యేసుప్రభు స్పెషల్గా వంట చేసి పెట్టిండొచ్చు కదా. ఇంకా వెళ్తానమ్మా, వెళ్తాను నాన్న అని సెలవు తీసుకున్నప్పుడు వాళ్ళు దేవుని చిత్తానికే సమర్పించుకున్నారు. తర్వాత యేసుప్రభు నజరేతు నుండి, అంటే తన తల్లిదండ్రుల ఇంటి నుండి ఆయన యోర్దాను నది యొద్ద బాప్తిస్మ యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకుంటాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో 21, 22లో ఉంటుంది. మత్తయి 3లో కూడా ఉంటుంది. అప్పుడు మత్తయిలో మనం చదివితే బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వమని అడిగితే నేనే మీ యొద్ద బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు యేసుప్రభు అంటారు, మనం దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని ఇలాగున జరిగించుట మంచిది. అంటే దేవుని చిత్తం అన్నమాట. యేసుప్రభు మరి బాప్తిస్మ యోహాన్ నుండి బాప్తిస్మం తీసుకోవాలి. అంటే చిన్న విషయంలో కూడా దేవుని చిత్తం చేయడం అన్నమాట. అది యేసుప్రభు చాలా జాగ్రత్త వహిస్తారు. ఆయన బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడి, నాకు చాలా ఇష్టం అండి, మెల్లగా చదువుకుంటాను. పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో యేసుప్రభు మీదకి వస్తారు. పావురం అంటే జెంటిల్, సాఫ్ట్, సున్నితం అన్నమాట. అలాంటి అభిషేకం ఆయన పొందారు. అప్పుడు పరలోకం నుంచి తండ్రి దేవుడు ఏం చెప్తున్నారంటే, నీవు నా కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను. లోకానికి చెప్తున్నాడు అనమాట. లోకమంతా వినాలని చెప్తున్నారు. నీవు నా కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందిస్తున్నాను. దేనికి ఇన్ని సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయించావు? నేను ఏది చెయ్యాలి అని నీ కొరకు నిర్ణయించానో నా చిత్తాన్ని చేశావు. అంతేకాకుండా బ్యాప్టిజం తీసుకోవడం అంటే సొంత చిత్తానికి మరణించడం, సమాధి చేయడం. రోమా 6లో కూడా పౌలు రాస్తారనమాట. క్రీస్తుతో పాటు మనం మరణించాలి. దేనికంటే మన సొంత చిత్తం, శరీర వాంఛల ప్రకారం జీవించడం. సొంత చిత్తానికి నేను మరణించి, నాన్న నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను. మరలా ఇప్పటి నుంచి మరి దేవుని యొక్క పని కదా, పరిచర్య ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మని పొందారు. పరిశుద్ధాత్మ ఆయన నడిపిస్తారు ప్రతిరోజు దేవుని చిత్తం చేయడానికి అన్నమాట. నేను సమర్పించుకుంటున్నాను. ప్రతిరోజు మనం సమర్పించుకోవాలండి. దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకోవాలన్నమాట. ఇంకా ప్రతిసారి మీరు చూడండి, ఆయన శిష్యులను ఎన్నుకొనడంలో మత్తయి సువార్త 4లో మనం చూస్తే ఆయన సువార్త ప్రారంభించారు. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. నఫ్తాలి, జెబులూను ప్రాంతంలో ఉన్నవాళ్ళు అక్కడ సువార్తను ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గలిలియా సరస్సు తీరాన వలవేసి చేపల్ని పట్టుచున్న పేతురు, అంద్రియను చూస్తాడు. మీరు నన్ను అనుసరించండి, నేను మేము మనుషులను పట్టువారలుగా చేసేదను. నన్ను అనుసరించండి. ఇది మొదటి పిలుపండి మనందరికీ కూడా. యేసు ప్రభువులాగా మనం దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం ఏంటి అంటే, ఏదైతే దేవుని చిత్తమో అదే యేసు ప్రభు కిందికి దిగొచ్చి బోధిస్తారు. పరలోకంలో నుంచి కిందికి దిగొచ్చి మనకి బోధిస్తారు. మత్తయి సువార్తలో 5 ప్రసంగాల్లో మొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం, దేవుని చిత్తమంతా బోధించి చివరిలో 5, 6, 7, 7:21లో క్లోజ్ చేసేటప్పుడు ఏమంటారంటే, ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే పరలోకానికి వస్తారు. తండ్రి చిత్తమంతా బోధించాడనమాట. కనుక మనం కూడా నన్ను అనుసరించండి అంటే యేసు ప్రభులాగా ప్రతిరోజు మనము తండ్రి దేవుని చిత్తం చేయాలి. ప్రతిరోజు యేసు ప్రభు వేకువనే లేచిన తర్వాత ఏం చేస్తాడంటే తండ్రిని అడుగుతాడు, నాన్న ఈరోజు నేను ఏం చేయాలి? యెషయా 50లో 4వ వచనంలో ఆయన నాకు బోధ చేయు శక్తిని ఇచ్చాడు. యేసు ప్రభు చెప్తున్నారు, ఎవరు ఆయన
పరలోక తండ్రి అన్నమాట. నాకు బోధ చేయ శక్తినిచ్చారు. అందరినీ ఓదార్చడానికి నాకు అభిషేకాన్ని ఇచ్చారు. ప్రతిరోజు ప్రతి ఉదయం ఆయన నన్ను లేపి ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా నాకు బోధిస్తారు. నేను ఆయన యొక్క బోధని నేను ఆలకిస్తాను అంటే రాసుకుంటాడనమాట. ఈరోజు ఎరికు వెళ్తున్నావు కదా, జక్కయ్యని రక్షించాలి. ఈరోజు సమారియాలో సికారు పట్టణంలో బావి దగ్గర సమారియా స్త్రీని నీవు ఈరోజు రక్షించాలి. ఈరోజు 5,000 మందికి ఆహారం ఇవ్వాలి. అలా ఏ రోజుకు ఆ రోజు ఐటర్నరీ అంటారు కదా, ఆ యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి తీసుకొని తండ్రికి విధేయత చూపిస్తారండి. చాలా క్లోజ్గా మనం బైబిల్ చదివి ఆయనని యేసు ప్రభుని తెలుసుకుంటే ఎంత వినయం అంటే అలా జీవించారండి. ఎంత క్లోజ్గా ఉన్నారో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, షౌరి వారు, ప్రతి పునీతులు కూడా యేసు ప్రభుతో క్లోజ్ రిలేషన్లో ఉన్నారు. ఒక సంబంధం, ఇది ఒక రిలీజన్ కాదు, ఇట్స్ అ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. ఏ రోజుకు ఆ రోజే, ఈరోజు ఇది చేయి నాన్న అంటే యేసు ప్రభు అదే చేస్తున్నారనమాట. అందుకే మీరు మొదటి అద్భుతం కూడా అండి, యోహాన్ 2లో కానాపల్లి పెళ్ళిలో అప్పటికే మరియ తల్లి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. పెళ్ళిలో ఎన్నో పనులు ఉంటాయి కదండి. అప్పుడు యేసు ప్రభు మరి శిష్యులు కూడా వస్తారు, ఆహ్వానించబడ్డారు. ఇంకా ద్రాక్ష తోటలు ఉంటాయండి, అక్కడ చాలా ద్రాక్ష రసం ఇస్తారనమాట రాగానే. అయితే కొంతమందికి ఇవ్వగానే అది అయిపోతుంది, ఇంకా వాళ్ళకి ద్రాక్ష రసం సరిపోదు. అప్పుడు మరియ తల్లి యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతుంది, నాయన వారికి ద్రాక్ష రసం లేదు. పెళ్ళికి వచ్చినప్పుడు మళ్ళా పరుగు పోతుంది, పెళ్ళికి పిలిచి ఇలా చేశారంటారు, వీళ్ళ గౌరవం కాపాడు నాయన, మనకెందుకమ్మా అంటాడు కదా. స్త్రీ అది నీకేమి నాకేమి, కానీ మళ్ళా ఎందుకు చేస్తారు మరి, అలా అన్నారు కదా. మరియ తల్లి కూడా ఏం ఊరుకోదు, పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది చెయ్యండి. అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మ చెప్పారు మీరు ఏం చెప్తే అది చేయమని, ఏం చేయాలి అంటే యేసుప్రభు అద్భుతం చేయడానికి అన్నమాట. అక్కడ రాతి బాణాలు 6 ఉంటాయి, నేను చూసామండి. అయితే వాటిని నీటితో నింపండి, మనం చేసేది మనం చెయ్యాలి, అప్పుడే యేసుప్రభు అద్భుతాలు చేస్తారనమాట. వాళ్ళు నీటితో నింపేస్తారు. 6 బాణాలు నేను ఎప్పుడు చెప్తానండి. ఒకటి మన హృదయాన్ని, నీళ్ళు అంటే దేవుని వాక్యం అన్నమాట, వాక్యంతో నింపుకోవాలి. మనస్సుని వాక్యంతో, శరీరాన్ని, ప్రాణాత్మ శరీరాన్ని, తర్వాత ఇంకా నాలుక, కన్నులు, చెవులు వాక్యంతో నింపుకోవాలి. అప్పుడు మీ జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు జరుగుతాయండి. మీరు నీటితో నింపుకోండి అంటే వాక్యంతో నింపుకోనండి, ఇంకేం అడిగే అవసరం లేదు. అలా నింపినది ఏం చేయాలి, పాటించాలన్నమాట. అంతే, అక్కడ వాళ్ళు నింపారు, మరి అక్కడ అద్భుతం జరిగిందనమాట. యేసు ప్రభు సన్నిధి అద్భుతాలను చేస్తుంది. అంటే తండ్రి దేవుడు చెప్తారు, మొదటి అద్భుతము నిన్ను కన్న తల్లి కొరకే అద్భుతం చేస్తారు. నాకేంటి నీకేంటి అన్న ఆయన అద్భుతం చేశారు కదా. అంటే తండ్రి దేవుడు అక్కడ లోపల చెప్తున్నారు, ఎస్ అమ్మ చెప్పినట్లుగా ఇక్కడ అద్భుతం చేయాలి అని చెప్పి. ఇంకా మీరు 4వ అధ్యాయం అంతా, ఈరోజు అంతా యోహాను సువార్త అండి. 4వ అధ్యాయంలో మరి సికారు పట్టణానికి వస్తారు. అక్కడ సమారియా స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత యేసుప్రభు సన్నిధిలో ఆమె పాపమంతా కూడా ఒప్పుకొని యేసుప్రభు నీతి వస్త్రాన్ని ధరించుకొని యేసుప్రభు సన్నిధిలో పాపం విడిచిపెట్టి నూతన సృష్టిగా మారి వెళ్తుందండి, ఊరంతా తీసుకొని రావడానికి. ఆ లోపల అపోస్తులు మరి యేసుప్రభుకి ఆహారం కొనుక్కొని వస్తారనమాట. వచ్చి తినండి ప్రభు అని అడుగుతారనమాట. అడిగితే ప్రభు అంటారు, నాకు ఇంకా వేరే ఆహారం ఉంది, ఎవరన్నా ఆహారం తెచ్చారా అనుకుంటారు. అప్పుడు ప్రభు అంటారు, నా ఆహారము నన్ను పంపిన వాని చిత్తం చేయట. నా ఆహారం ఏంటంటే పరలోక తండ్రి నన్ను పంపించాడు పరలోకం నుంచి కదా, ఆయన చిత్తం చేయటయే నా ఆహారం. మనం ఆహారం తింటాం కదండి, మనకి బలం వస్తుంది కదా, కానీ తండ్రి చిత్తం చేసినప్పుడు బలం వస్తుందండి. తండ్రి చిత్తం చేసిన వాళ్ళకి ఆనందం ఉంటుంది. మరియ తల్లి దేవుని చిత్తం బయలుపరచబడినప్పుడు నువ్వు దేవుని తల్లి అవుతావమ్మా, పరిశుద్ధాత్మ నీ పైకి వస్తారు, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. అప్పుడు నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక.
అని చెప్పగానే ఎంత ఆనందం అంటే ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎలిజబెత్ అమ్మకి శుభవచనాన్ని చెప్పినప్పుడు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ వాడు కూడా పరిశుద్ధాత్మని పొంది జాన్ ది బ్యాప్టిస్ట్ ఆనందంతో గంతులేస్తాడు. ఎలిజబెత్ అమ్మకు ఆనందం, మరియ తల్లికి ఆనందం, వాళ్ళ ఇల్లంతా ఆనందం. జకరియా ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బిడ్డ, మరియ తల్లి గర్భంలో యేసు ప్రభు, మరియ తల్లి. అప్పుడు దేవునికి స్తుతి గీతం వందనాలు చెప్తూ పాట పాడతారు, మ్యాగ్నిఫికాత్. నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది, ఏలయ్య నా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. ఇక నుండి తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఆనందంగా ఉందన్నమాట. ఎప్పుడు ఆనందం ఉంటుందంటే దేవుని చిత్తం చేసిన ప్రతిసారి ఆనందం ఉంటుందండి. ప్రతి నిమిషం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో వీళ్ళకి ఇది సహాయం చేయి, ఇలా చేయి, తర్వాత నువ్వు ఇలా జీవించు అని. ఎప్పుడు మనం అది చేస్తామో మనల్ని పరిశుద్ధాత్మదేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారనమాట. అందుకే పౌలు అంటాడు, ఫిలిప్పి చెరసాల్లో ఉండి ఫిలిప్పి 4:10 ఒక చేతికి బేడీలు హ్యాండ్ కఫ్స్, ఇంకా రోమా సైనికునితో, ఇంకో చేతితో లేఖ రాస్తూ, ప్రభువునందు నా జీవితం నాకెంతో ఆనందంగా ఉంది. చెరసాల్లో ఉన్నాడు కానీ ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవుని చిత్తం చేస్తున్నాడు అనమాట. దేవుడు ఆయనతో ఉన్నారు. దేవుని చిత్తం చేసినప్పుడు చెరసాలైనా అక్కడ దేవుని సన్నిధి మనకు ఆనందాన్ని ఇస్తుందండి. చాలా డల్గా ఉండి డిప్రెషన్లోకి సొంత చిత్తం చేస్తూ ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంటుంది. ఇంకా సాతాను చిత్తం, అవినీతి మార్గంలో డబ్బు సంపాదించి వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, లోపల పురుగులు తిరుగుతూ ఉంటే నిద్ర రాదు మంచం మీద అనమాట. సంతోషం ఉండదు ముఖాల్లో, హృదయంలో సంతోషం ఉంటే కదా ఇక్కడ ఉండేది కదా. దేవుని చిత్తం చేసిన ప్రతిసారి మనకి ఆనందం ఉంటుందండి. మన ఆహారం ఏంటి అంటే యేసుప్రభు అంటారు, నా తండ్రి చిత్తం చేయడమే నా ఆహారం. అప్పుడు ఆయనకి బలం వస్తుంది అనమాట, ఏ రోజుకి ఆ రోజు. ఇంకా అంతేకాకుండా యోహాను సువార్త 14 అండి. ఇక్కడ కడరాత్రి భోజనం అన్నమాట. యోహాను 13, 14, 15, 16, 17 కడరాత్రి భోజనం, మేడ పైగది. శిష్యుల కాళ్ళు కడుగుతారు, అది కూడా దేవుని చిత్తం. యూదా ఇస్కరియోతు కాళ్ళు కూడా కడుగుతారనమాట. అది తండ్రి చిత్తం. అంత తగ్గించుకోవాలి. తన కుమారుడు తనను పట్టించబోయే ఆ యూదా ఇస్కరియోతు కాళ్ళు కూడా కడిగాడు. కడిగి అంటాడు, మీ ప్రభుడను బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కొనండి. మనకి ఎవరు హాని చేయబోతున్నారని తెలిసినప్పుడు వాళ్ళ పాదాలు కడగాలి. అందులో వాళ్ళు మన శిష్యులుగా ఉన్నప్పుడు ఎంత కష్టం అండి. ఎంత నేర్చుకోవాలి యేసుప్రభు దగ్గర కదా. ఎంత రోజు రోజుకి తగ్గాలి. నీవు ఎంత, అది కూడా ఓ కుమారా, అంతగా నువ్వు వినయవంతుడు కావాలి. అంటే తగ్గించుకోవాలి, యేసుప్రభులాగా ఉండడం. వినయం అంటే యేసుప్రభులాగా ఉండడం అన్నమాట. ఇంకా వాళ్ళ కాళ్ళు అంతా కడిగిన తర్వాత యేసుప్రభు 14వ అధ్యాయం అన్నమాట, కొంచెం ముందు చెప్తారు. ఇంకా లోపల యూదా ఇస్కరియోతు పాత్రలో రొట్టె ముక్క ఇచ్చిన తర్వాత సాతాను ఆవేశిస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. తన లోపల వేరే సాతాను మరి ప్రేరేపిస్తూ ఉన్నాడు కనుక 30 వెండి నాణాలకి యేసుప్రభుని అప్పగిస్తా అన్నాడు కదా, కాబట్టి వెళ్తాడు. అప్పుడు యేసుప్రభు చెప్తారనమాట, ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తారండి. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నా, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది. కొన్ని రోజులు మీరు నన్ను చూడరు, తర్వాత మళ్ళీ చూస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆత్మరూపంలో వాళ్ళకి వస్తాడనమాట. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఈ మాట అందరి హృదయాల్లో ఉంటుందండి. పేతురు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు మన్నించుకోండి. పాదాలు కడగడం అంటే ఏ రోజుకి ఆ రోజు మన్నించుకోవాలన్నమాట. మళ్ళా రాత్రి మనసులో పెట్టుకొని అలా ఉండకూడదు. మరుసటి రోజుకి సాతాను వచ్చి కూర్చుంటాడు. ఆ రోజుకి ఆ రోజే క్షమించుకోవాలి, కలిసి ప్రార్థించుకోవాలి, భార్య భర్తలు కలిసి భుజించాలి, కలిసి నిద్రపోవాలన్నమాట. మన మధ్యలో యేసు ప్రభు సన్నిధి ఉండాలి. అదే వాళ్ళు పాటిస్తారండి. ఆ తర్వాత
గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలు చెల్లాచెదరైపోతాయి అని చెప్తారనమాట యేసుప్రభు. ఇంకా నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరంటే, ఎందుకు రాలేను ప్రభా, నేను నీకోసం ప్రాణం ఇస్తా అంటాడు. అంటే యేసుప్రభు లేకుండా ఉండలేడనమాట. అంత ప్రేమ పేతురుకి, నిజంగా కూడా అంత ప్రేమ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళందరి హృదయాలు ఇలా కలవరపడుతూ ఉంటాయన్నమాట. అమ్మో ప్రభు వెళ్ళిపోతున్నారా, 3.5 సంవత్సరాలు టైమే తెలియలేదు ఆయన సన్నిధిలో. అప్పుడు ప్రభు చెప్తారు, మీరు కలవరపడొద్దు, దేవుని విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి గృహంలో అనేక నివాస స్థానములు కలవు, నేను వెళ్ళి మీకు ఒక ఇల్లు కట్టి మరలా వస్తాను. ఇంత మంచి మాట. వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తా కదా, నేనున్న చోటే మీరుండేలాగా నేను మిమ్మల్ని అందరినీ వచ్చి తీసుకెళ్తాను. నాకు చాలా ఇష్టమైందండి ఈ మాట అయితే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. నేను వెళ్ళు మార్గం ఏదో మీకు తెలుసు అంటే, అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, మాకు మార్గం ఎట్లా తెలుస్తుంది అంటే మీ ప్రభు చెప్తారు అనమాట. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, నేను మీకు తెలిసి ఉంటే తండ్రి కూడా మీకు తెలుసు. అప్పుడు ఫిలిప్ అంటాడు, తండ్రిని మాకు చూపించండి, మాకు అంతే చాలు, మీరు నన్ను ఎరిగితే తండ్రిని కూడా ఎరిగినట్లు, అంటే తండ్రిని చూపించండి అంటే. అప్పుడు యేసుప్రభు అంటారు, ఏం ఫిలిప్పు, ఇన్ని రోజులు నాతో ఉన్నావు, నీకు ఇంకా తండ్రి తెలియట్లేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, తండ్రి వేరు నేను వేరు కాదు, నన్ను చూస్తున్నావు అంటే నువ్వు తండ్రిని చూసినట్లే. ఎందుకంటే తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. నేను మాట్లాడిన ప్రతి మాట, ఇది మాట్లాడు యేసు నా కుమారుడు అంటేనే మాట్లాడుతున్నా, ఇది చెయ్యి అంటేనే చేస్తున్నా. ఏ అద్భుతం చేసినా నాన్న ఏది చెప్తేనే నేను అది చేశా. కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. అప్పుడు యేసుప్రభు మనలో ఉండి ఎంత నేర్చుకోవాలండి. ఈ మాటలు అయితే నాకు ఎంత తట్టింది. అమ్మో, ఒక్కొక్క మాట తండ్రి ఏది చెప్తే అదే మాట్లాడుతున్నాడు, తండ్రి ఏది చేయమంటే అదే చేస్తున్నాడు. అంటే మనము యేసుప్రభు మనలో ఉండి, క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ ఇన్ అన్నమాట. క్రీస్తు మనలో ఉండి, సెయింట్ ప్యాట్రిక్ గారు అంటారు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నా ముందు ఉన్నాడు, నా వెనకాల, నా పైన, నా చుట్టూ నాలో ఉన్నాడు. క్రీస్తు నాలో ఉండి నేను మాట్లాడిన మాట ఆయన ఏం చెప్తున్నాడో విని మాట్లాడుతున్నా, ఏం చేయమన్నాడో విని చేస్తున్నా. అట్లా చేస్తే భూలోకం అంతా పరలోకం అయిపోతుంది కదండి. పరలోకంలో అందరూ దేవుని చిత్తం చేస్తున్నారనమాట. యేసు ప్రభు ఫిలిప్పి 2లో ఉంటుంది, సిలువ మరణం వరకు కూడా తండ్రి చిత్తాన్ని చేశాడండి. అందుకే సిలువలో ఆయన మరణించిన తర్వాత మనందరి పాపముల కొరకు ఆయన ఏమంటారంటే, సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీకు సమర్పిస్తున్నా, అంటే నువ్వు నన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించావో అదంతా కూడా నేను సమాప్తం చేశాను. అదేనండి మన ఎజెండా కూడా. మనం కూడా అలాగే ఉండాలి. అసలు మనల్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నారు? ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, కానీ మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే రోమా 8:29లో దేవుడు చెప్తారండి, తండ్రి దేవుడు తాను ఎన్నుకున్నవారు తన కుమారుని సారూప్యంను కలిగి ఉండునట్లుగా, సేమ్ యేసు ప్రభులాగా రోజు రోజుకి మారాలన్నమాట. అది అందుకని మనల్ని ఆయన ఎన్నుకున్నారు. ముగించే ముందు ఒక్కసారి ముఖ్యాంశాలు చదువుతాను. మనం కూడా యేసు ప్రభులాగా తండ్రి దేవుని చిత్తం చేయాలి. ఆయన చిత్తం ఏంటి అని ఇదో ఈ బైబిల్ గ్రంథం అన్నమాట. ముందు 10 ఆజ్ఞలు, తర్వాత యేసు ప్రభువు బోధించిన 5 ప్రసంగాలు, అష్టభాగ్యాలు, అంతా ప్రతిదీ అండి. ఏదైతే యేసు ప్రభు చెప్పాడో, పాత నిబంధనలో తండ్రి చెప్పాడో, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి తండ్రి దేవుడు బోధించింది, యేసు ప్రభు బోధించింది పాటించడానికి శక్తినిస్తారు. యేసు ప్రభు ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు తన ఆత్మకథను ఒక్క మాటలో రాస్తాడు. నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తంను నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారం చేయుటకు కాదు. జీసస్ wrote his autobiography in one verse, that is John 6:38.
I have come down from heaven not to do my will, but to do the will of him who sent me. ఈ భూమి మీద నివసించిన 33.5 సంవత్సరములు ఆయన తండ్రి చిత్తంనే చేశారు, తన సొంత చిత్తంను చేయలేదు, అనగా పాపం చేయలేదు. సొంత చిత్తం చేయడమే పాపం. His entire 33 years on this earth, Jesus did the will of the Father. He never did his own will, means he never sinned. కనుకనే తండ్రి దేవుడు యేసును గూర్చి ఈ లోకమునకు ప్రకటిస్తారు, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారం అంటారు యేసు శిష్యులతో. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు అంటారండి కడరాబోచిన సమయంలో. ఇంకా శిలువ మీద యేసు సమాప్తమైనది అని పలికి తల వంచి ప్రాణంను విడిచెను. మన విషయంలో దేవుని చిత్తం ఏమంటే మనము తన కుమారుని సారూప్యంను కలిగి ఉండుట. మనందరకు యేసుప్రభు ఆహ్వానం, మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారినిగా చేసేదను. ప్రార్థన. యేసు వలె దేవుని చిత్తంను చేయి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువా, మీరు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని చేశారు, మీ సొంత చిత్తం చేయలేదు ప్రభా. ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా తండ్రి ఏది చెప్తే అది చేశారు. మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తూ మీరు మాకు చూపిన జీవించిన ఆ మార్గం, నీతి మార్గంలో నడుస్తూ దేవుని చిత్తాన్ని చేసే కృపని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, యేసు ప్రభు జీవితాన్ని మాకు చూపించి బైబిల్లో యేసు ప్రభు వెలుగును చూసి దేవుని యొక్క చిత్తం చేసేటట్లు వాక్యాన్ని పఠించి పాటించి ప్రకటించే కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అందరి మీద దిగవచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులాగా దేవుని చిత్తం చేసే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.